తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా వాతావరణమంతా మారిపోయి 3 గంటల ప్రాంతంలో చిరుజల్లులుగా మొదలైనటువంటి వాన కుండపోతగా మారిపోయింది. ఇక నిన్న చాలా ప్రాంతాలలో కూడా మనకి భారీ వర్షం అయితే కురిసింది. అయితే నిన్న ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, ఈ రోజు రేపు ఎల్లుండి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మిగతా వివరాలను అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, కుండపోత వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్లో మనకి రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. నిన్న హైదరాబాద్లో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న హైదరాబాద్లోని 3 జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా రెయిన్స్ మనకి భారీ వర్షమే రికార్డ్ అయిందండి. మనకి అత్యధికంగా 12 సెంటీమీటర్స్ పైబడి అంబర్పేట ప్రాంతంలో రికార్డ్ అయింది. మిగిలిన సిటీలోని పలు ప్రాంతాల్లో మనకి 7 నుంచి 11, 12 సెంటీమీటర్ల వరకు కూడా చాలా ప్రాంతాల్లో మనకి నిన్న భారీ వర్షం రికార్డ్ అయింది. ఈ సిటీలోని 3 జిల్లాలు మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి ప్లస్ మనకి నైబరింగ్ సిద్దిపేట జిల్లా, ఈ 4 జిల్లాల్లోనూ కూడా నిన్న భారీ వర్షాలు మనకి రికార్డ్ అయ్యాయి. మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు 1 to 2 సెంటీమీటర్స్ మటుకే మనకి రికార్డ్ అయ్యాయి. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడము, కుండపోత వర్షం కురవడానికి గల కారణాలు ఏమంటారు సార్? మనకి 2 సినాప్టిక్ ఫీచర్స్ అయితే మొన్నటి నుంచి ఉన్నాయి. అది ఏంటంటే మనకి నార్త్ తమిళనాడు ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే ఒక తూర్పు దక్షిణ ద్రోణి కూడా దాని గుండా పాస్ అవుతుంది. ఈ 2 కూడా మనకి చాలా దూరంలోనే ఉన్నాయి. అయినప్పటికీ మనకి ఏమిటంటే గత వారం బట్టి మళ్ళీ టెంపరేచర్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. మనకి 32 నుంచి 36, 37 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు పెరిగిపోయినాయి. టెంపరేచర్లు పెరిగినప్పుడు మాయిశ్చర్ లభ్యత ఏమాత్రం ఉన్నా క్యూములోనింబస్ మేఘాలకి అవకాశం ఉంటుంది. సో నిన్న పడిన రెయిన్ ప్రధానంగా క్యూములోనింబస్ మేఘాల వల్లనే పడింది. నిన్న సిటీకి 4 వైపులా 4 సెల్స్ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆఖరికి అన్నీ కలిపి మెర్జ్ అయిపోయి పెద్ద ఇది కింద తయారయ్యి మనకి సిటీ మొత్తంగా విస్తృతంగా రెయిన్ పడటం జరిగింది. ఈరోజు రేపు రాగల 2-3 రోజుల వరకు కూడా మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ వల్ల మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది. మనము హీట్ కూడా కొంచెం ఇప్పుడు పగలు మనకి ఏంటంటే సినాప్టిక్ ఫీచర్స్ దగ్గరగా ఉన్నప్పుడు మనకి పగలు ఎండ రాదు. మనకి ఏంటంటే పగలు కూడా మేఘావృతమై ఉండి రెగ్యులర్గా వర్షం పడటం అనేది మనం లాస్ట్ వీక్ వర్షంలో చూసాము, మనకి జూలై లాస్ట్ వీక్లో. ఇప్పుడు ఏంటంటే మనకి పగలు క్లియర్ అయిపోతుంది. ఆ క్యూములోనింబస్ మేఘం వల్ల పడిన రెయిన్ ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటల తర్వాత మొత్తం క్లియర్ అయిపోయి మొన్నాడు మామూలుగా ఎండ కాస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు మళ్ళీ టెంపరేచర్ పెరుగుతోంది. మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఈరోజు మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో తిరిగి భారీ వర్షం అంటే 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉంది. రంగారెడ్డిలో మోడరేట్ రెయిన్ 5-6 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందని భావిస్తున్నాం. అయితే నిన్నటంత హ్యూజ్గా ఈరోజు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడవు. ఎందుకంటే నిన్న చాలా వర్షం పడి మనకి కూల్ అయిపోయాం. నిన్న ఉన్నంత టెంపరేచర్ ఈరోజు ఉండదు. అయినప్పటికీ మాయిశ్చర్ అవైలబిలిటీ ప్లస్ 2 సినాప్టిక్ ఫీచర్స్ కూడా కొంచెం అనుకూలంగా ఉన్నందున మనకి ఈ 2 జిల్లాలతో పాటు ఇటు సంగారెడ్డి, వికారాబాదు, మెదక్, కామారెడ్డి, అలాగే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాలు, ఇటు నాగర్ కర్నూలు, ఈ జిల్లాల్లో కూడా మనం 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఈ జిల్లాలన్నిటికీ ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని, అంటే ఈ రోజు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అని అన్నారు. మరి రానున్న 2 రోజుల పాటు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? భారీ వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలకి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షం పడే అంత అవకాశం లేదు. ఓన్లీ మనకి సెంట్రల్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణ, ఎందుకంటే మనకు ఉన్న 2 సినాప్టిక్ ఫీచర్స్ కూడా ఇటు మనకంటే దిగువ తమిళనాడు తీరం సమీపంలో ఉన్నాయి కాబట్టి మనకి నార్త్ తెలంగాణలో చెదురుమదురుగానే వర్షాలు పడతాయి. అలాగే ఈశాన్య తెలంగాణలో కూడా తక్కువ. మనకి ఇటు పశ్చిమ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణ, ఈ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో అది కూడా ఏంటంటే ఆల్రెడీ ఒక చోట వర్షం పడి కూల్ అయిపోయిన చోట ఛాన్స్ తక్కువ ఉంటుంది. మిగిలిన చోట టెంపరేచర్లు ఎక్కువ ఉన్నప్పుడు మనకి మెయిన్ ఇప్పుడు క్యూములోనింబస్ మేఘాల వల్లే వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెదురుమదురుగా ఈ జిల్లాల్లోనే అటు ఇటుగా వర్షాలు పడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఈ రోజు రేపు ఎల్లుండి కూడా కొన్ని జిల్లాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు సూచనలు కూడా జారీ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.